అండి. ఇది కాకరకాయ ఫ్రై అండి. కొంచెం చేదు తక్కువగా ఉంటుంది ఇలా చేశారంటే. ఎందుకంటే చేదని పిల్లలైతే చాలామంది కాకరకాయ తినరండి. కానీ ఈ ఎల్లుల్లిపాయ కారం వేసి కాకరకాయ ఫ్రై చేయండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ ఫ్రై వల్ల కూరలో టేస్ట్ వస్తుంది కాబట్టి పిల్లలైతే ఎంతో ఇష్టపడతారు. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేయండి. ఈ విధంగా చేస్తే కొంచెం మాత్రం చేదు తగ్గిద్దండి. అంత చేదైతే కూర ఉండదు. ఈ విధంగా నేను చూపించిన విధంగా పచ్చి కాకరకాయలనే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ విధంగా కట్ చేసుకున్నాక వాటికి ఉప్పు పసుపు వేసి నేను ఒక అరగంట పక్కన పెట్టేశాను. ఎందుకంటే వాటన్నిటికీ పట్టి కొంచెం నీళ్లు అందులో నుంచి కాకరకాయలో నుంచి బయటకు వచ్చేస్తాయి. ఆ పక్కన పెట్టిన తర్వాత నేను చూపించిన విధంగా మొత్తము పిసకటమేనండి. అలా పిసికితే కొంచెం చేదు వాటర్ అంతా అట్లా వచ్చేసేసిద్ది. అప్పుడు అది మనం తాలింపు పెట్టుకోవటమే. సింపుల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో ఈ కూర అయితే రెడీ అయిపోయిద్ది. పొద్దున్న పూట కూడా హడావుడి లేకుండా కూడా సింపుల్‌గా వండేసుకోవచ్చు. ఎక్కువ నూనె కూడా పట్టదండి. మామూలుగా మన కూరల్లో ఏ విధంగా నూనె వేస్తామో అంత మాత్రమే పట్టిద్ది. ఒక బాండీలో ఎల్లుల్లిపాయలేసుకొని కరివేపాకేసుకుంటే చాలు. ఇంకా ఆ విధంగా మొత్తము కూడా మనం ఆ కాకరకాయ ముక్కలు పిండుకొని అందులో వేసుకొని వేపుకోవటమేనండి. అవి సగం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలేసుకోవాలి. ముందుగా కొంచెము ఉప్పు, పసుపు వేసుకుంటున్నా. ముందు ఉప్పు చూసుకొని ఏసుకోండి. ఎందుకంటే ఆ ముక్కలకు మనం ఉప్పు వేసి ఉన్నాం ఆల్రెడీ. అందుకని ఉప్పు చూసి వేసుకోండి. ఇక్కడ తర్వాత ఏగిన తర్వాత ఇంక దించేస్తాము అనగా ఆ ఎల్లుల్లిపాయ కారం వేసుకోవటమేనండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఒక లైక్ చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి.